సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణపతి మండపంలో నవరాత్రి మొదటి రోజు పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, శ్రీ వెంకటేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ బుక్కా రమేష్లు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద ప్రతి సంవత్సరం గణనాథుడి ఏర్పాట్లు చేసి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి తెలిపారు. అందరికీ ఆ గణనాథుని ఆశీస్సులు ఉండాలని, ప్రతి ఒక్కరూ గణపతి పూజలో పాల్గొని ఆ గణనాథుని సేవలో తరించి నవరాత్రులను విజయవంతం చేయాలని వారు కోరారు. ముక్కోటి దేవతల్లో అగ్రగణ్యుడు ఆదిదేవతుడు విఘ్నేశ్వర స్వామి. ఏ శుభకార్యాలు కూడా వినాయకుడికి పూజించనిది ఏ కార్యం కూడా కాదు. అందుకే సృష్టిలో ఆదిదేవుడు వినాయకుడిని సకల దేవతలు కూడా కొలుస్తారు. కాబట్టి మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వాడవాడల ఈరోజు వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకొని, మంటపాలను ఏర్పాటు చేసుకొని భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు ప్రారంభమైనాయి. గత 30 సంవత్సరంలో కలియుగ వరదుడు ఆ వెంకటనాథుడు శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో మా కమిటీ సభ్యులు ఉత్సాహంతో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకొని భక్తి శ్రద్ధలతో ఉదయము సాయంకాలము పూజాది కార్యక్రమం జరుపుకొని వినాయక చవితి ఈరోజు మనకు ప్రతి కార్యక్రమం చేసుకోవాలన్నా వినాయకుని పూజించిన తర్వాతనే మనం కార్యక్రమాలు చేసుకుంటాం. ఎందుకంటే ఎలాంటి అగాత్యాలు విఘాతులు జరగకుండా ఉండాలంటే వినాయక స్వామిని పూజించుకోవాలి ఉన్నది. కాబట్టి మనం అందరం ఆ వినాయక స్వామిని పూజించి అందరం పిల్ల పాపలతోని సుఖ సంతోషాలతోని ఉండాలని ఆ వినాయక స్వామిని